అదాని అంటే ఆయన్ని బతిన్లాడి ప్రతి రాష్ట్రం ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అదాని పెట్టుబడి పెడితే రాష్ట్రాన్ని అమ్మేసినట్టు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అదాని వచ్చి పెట్టుబడులు పెడుతున్నాడు కాబట్టి అదాని దొంగ. అదే చంద్రబాబు నాయుడు టైంలో అదాని వచ్చి పెట్టుబడులు పెడితే ప్రపంచ పారిశ్రామికవేత్త వచ్చి ఆంధ్రలో పెట్టుబడులు పెడుతున్నట్టు. అంబానీ, అదాని, బజంకా, జిందాల్ ఇట్లాగా అనేక సంస్థలు వచ్చి ఆంధ్రలో పెట్టుబడులు పెట్టినాయి. కానీ ప్రజలని ఇక్కడ పక్కదోవ పట్టిస్తూ ఆ పెట్టుబడులు పెట్టినట్టుగా పొరపాటును కూడా మాట్లాడకుండా ఆంధ్రాకి ఎవడూ రావట్లేదని వార్తలే రాసుకొస్తాయి ఈనాడు ఆంధ్రజ్యోతి. రెండోది వచ్చేటప్పటికి అదాని ఇక్కడ కరెంటు ప్రాజెక్టు పెడితే అది తప్పు, దోచిపెట్టినట్టు. ₹2.49 అదాని దగ్గర నుంచి కరెంటు కొంటే తప్పు. అదే చంద్రబాబు నాయుడు ₹4.90 అప్పట్లో ఒప్పందం చేసుకున్నది రాబోయేటువంటి 15 ఏళ్ళలో 25 ఏళ్ళకో చేసుకున్నారు. అది కూడా ఏంటి, అప్పుడే ₹2కి ₹1.50 కరెంట్ వస్తుండగా. ఇంకొకటి, ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చెయ్యని సంస్థ మిగతా 1 మెగావాటు 2 మెగావాట్లు తయారు చేసే కంపెనీలన్నిటితో టైఅప్ అయ్యి వాళ్ళు తీసుకుని వాళ్ళు ప్రభుత్వానికి అమ్ముతారు. అంతేగాని ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి నేరుగా కొందు. వాళ్ళకి ₹4.50 ఇస్తారు, వాళ్ళేమో ₹2 ₹2.50 ఆయా సంస్థలకి ఇస్తారు. అక్కడ ఎవరిని దోచుకుంటున్నట్టు? అప్పుడు అది శృంగారమైంది, ఇప్పుడు ఇది వ్యభిచారమైంది. అదాని వచ్చి ఇక్కడ ఆంధ్రాలో పెట్టుబడులు పెడుతుంటే ఆంధ్రజ్యోతికి రగిలిపోతుంది. అదాని దొంగ అయిపోతాడు, అంబానీ దొంగ అయిపోతాడు, దోచిపెట్టినట్టు అవుతూ ఉంటుంది. అదేంటి అంటే, మా బాబుగారు రాకపోతే ఎవడొచ్చినా సరే వాడు రాక్షసుడే, మా బాబుగారు వచ్చినప్పుడు చిన్నవాడు వచ్చినా సరే అద్భుతమైనటువంటి వ్యక్తి వచ్చాడని చెప్తాం. ఇది జైలుకి వెళ్ళినటువంటి బిఆర్ శెట్టి గొప్ప వ్యక్తి ఆ రోజున, ఈశ్వరన్ గొప్ప వ్యక్తి ఆ రోజున. వాళ్ళిద్దరూ కేసులు ఎదుర్కొంటున్నారు, ఆయా దేశాల్లో అవినీతి కేసులు. కానీ వాళ్ళు ఇక్కడ గొప్పవాళ్ళు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చి చంద్రబాబు గారిని చూసి పనిచేస్తున్నారు. అదే అదాని లాంటి వాడి మీద దొంగ వార్తలు ఎన్ని రాసినా, దిక్కుమాల ప్రచారం ఎంత చేసినా, సుప్రీంకోర్టే క్లీన్ చిట్ ఇచ్చాక ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటుంటే కూడా ఆంధ్ర దృష్టిలో, ఆంధ్రజ్యోతి దృష్టిలో దొంగే. మరి ఇలాంటి దౌర్భాగ్యం ఆంధ్ర ప్రజలకే వర్తిస్తుంది.